హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మాత్రం లైక్ చేయకుండా మర్చిపోవద్దు, ఎందుకంటే మొదట్లోనే మీరు లైక్ చేస్తే ఇది ఎక్కువ మందికి యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎక్కువ మంది లైక్ చేశారు కాబట్టి ఇంకా ఇలాంటి వీడియోలు చేయాలన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీరు లైక్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఒక్కసారి వీడియోలోకి వెళ్ళే ముందు మార్నింగ్ 2 o'clock నేను భారత యుద్ధ విన్యాసాలు 2024లో వివిధ విదేశాలతో విన్యాసాలు జరిగినటువంటి ఎక్సర్సైజ్లు ఉంటాయి కదా, జాయింట్ ఎక్సర్సైజ్లు, దానికి సంబంధించిన వీడియోని పెట్టాను. చాలా తక్కువ మంది చూశారు, ఒకసారి చూడండి. 2 PM MCQs నేను ఈ రోజు నుంచే స్టార్ట్ చేశాను, అది కూడా ఒక వీడియో ఒకసారి చూడండి. ఇది ఫస్ట్ వీడియో, రేపు రెండో వీడియో పోస్ట్ చేసేస్తాను. ఎందుకంటే గ్రూప్ 1లో గ్రూప్ 3లో కూడా కంపల్సరీగా ఈ క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి. ఏ దేశంతో జరిగినాయి, ఏ విన్యాసాలు జరిగినాయి, పేర్లు ఏంటి, అట్లాంటివి అని అడుగుతారు. కాబట్టి ఈ వీడియోని మస్ట్గా చూడండి. మన గ్రూప్ 1లో వచ్చినాయి, గ్రూప్ 3లో కూడా వచ్చినాయి. ఇవాళ ఇప్పుడు ఈ వీడియోలో మనము తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రానికి సంబంధించినటువంటి అంటే సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ 2024 ఇది 3వ వీడియో. ఇప్పటికే 2 వీడియోలు ఆల్రెడీ ఉన్నాయి. మీరు ఒకసారి 7 PM ప్లేలిస్ట్కి వెళ్తే దాంట్లో ఇవన్నీ దొరుకుతాయి, ఒకసారి చూడండి వాటిని. లేదంటే మీరు తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ ఉంది కదా, యాప్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి యువతల పక్కన ఇట్లా అంటే లెఫ్ట్ సైడ్ నుంచి అంటే ఫ్రీ మెటీరియల్ అని ఉంటుంది, దాంట్లో వీడియోస్ అని ఉంటాయి. ఆ వీడియోస్లో నేను ఫోల్డర్ వైజ్గా పెట్టాను, ఆ ఫోల్డర్ వైజ్గా చూసుకోవడానికి మీకు ఈజీ అవుతుంది. కాబట్టి అక్కడ నుంచి అయినా సరే మీరు ఈ వీడియోని చూడవచ్చు. ఇది సోషల్ అవుట్లుక్కి సంబంధించి, ఎకానమీకి సంబంధించి కంపల్సరీగా పెడతానని చెప్పే కదా. ఏదైనా మిస్ అయినా కానీ ఒకరోజు వేరే ఐటెం వేరే ఇది పెట్టినా కానీ మ్యాక్సిమం 5-6 వీడియోలు అయితే వారానికి కవర్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తా. ఇంకా ఈ తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2024 ప్రకారం తెలంగాణలో శ్రామిక శక్తి పాల్గొనే రేటు, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు LFPRకు సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి? 1. శ్రామిక శక్తి పాల్గొనే రేటు 15 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసు గలవారు ఉపాధిలో పాల్గొన్నారా లేదా ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారా అనే వారి శాతాన్ని కొలుస్తుంది. 2. అధిక లేబర్ ఫోర్స్ పార్టిసిపేట్ రేటు అనేది ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి విషయంలో విశ్వాసానికి సూచికగా చెప్పవచ్చు. 3. పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే PLFS ప్రకారము 2022-23లో మొత్తంగా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు తెలంగాణలో 66.5% ఉంటే జాతీయ స్థాయిలో అది 61.6%గా ఉంది. 4th వన్ వచ్చేసరికి తెలంగాణలో గ్రామీణ మరియు పట్టణ శ్రామిక భాగస్వామ్యం రేట్లు రెండు జాతీయ శ్రామిక శక్తి రేటు కంటే వరుసగా 8.9 మరియు 0.5 శాతం పాయింట్లు ఎక్కువగా ఉన్నాయి. వీటిలలో ఏవి కరెక్ట్, ఏవి సరైనవి అనేది నేను అడిగాను. దాంట్లో 1 to 134, 234, 1 2 3 4 అని పెట్టాం కదా. దీంట్లో ఏ క్వశ్చన్స్ అనేది మనము జవాబు చూసుకుంటే ఇది 1 2 3 4 అనేది 4 కూడా సరైనవి అనమాట. అంటే మనం ఒక్కసారి ఇవి ఏంటనేది మళ్ళీ ఒకసారి చూసుకుంటూ వద్దాం. అన్నీ సరైనవే కాబట్టి చూసుకోవడం బెటర్ కదా. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం ప్రకారము తెలంగాణలో శ్రామిక శక్తి పాల్గొనే రేటు అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు సంబంధించినటువంటి ప్రకటనలు మనము ఇక్కడ ఇచ్చామన్నమాట. శ్రామిక శక్తి పాల్గొనే రేటు 15 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసు గలవారు ఉపాధిలో పాల్గొన్నారా లేదా ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారనే దాని శాతాన్ని కొలుస్తుంది. అధిక లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు అనేది ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి విషయంలో విశ్వాసానికి సూచికగా చెప్పుకోవచ్చు. ఇక పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారము 2022లో మొత్తంగా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు తెలంగాణలో 66.5% ఉంటే జాతీయ స్థాయిలో అది 61.6%గా ఉంది. మన దగ్గరే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. ఇక తెలంగాణలో గ్రామీణ మరియు పట్టణ శ్రామిక భాగస్వామ్య రేట్లు రెండూ కూడా జాతీయ శ్రామిక శక్తి కంటే వరుసగా 8.9 మరియు 0.5% రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇది డి కరెక్ట్ అని అన్ని కరెక్ట్ నుంచి చెప్పుకున్నామంటే. పురుషుల శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు తెలంగాణలో 81.8% ఉంటే జాతీయ స్థాయిలో 83.2% కొంచెం తక్కువగా ఉంది. మన కంటే కొంచెం మన దగ్గర తక్కువగా ఉందన్నమాట. ఇక జస్ట్ చిన్న డిఫరెన్సే ఉంది. 83 జాతీయ స్థాయిలో ఉంటే 81.8% అనేది పురుషుల శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు అనేది ఉన్నది. ఇక తెలంగాణ శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు జాతీయ స్థాయిలో 39.8% ఉంటే తెలంగాణకు వచ్చేసరికి 50.4% చాలా మన దగ్గరే ఎక్కువగా ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణలో 62.4% ఉంటే జాతీయ సగటు 44.3%
శాతం మాత్రమే ఉంది. అంటే అక్కడ తెలంగాణలోనే గ్రామీణ ప్రాంతాల్లో శ్రామిక శక్తి రేటు ఎక్కువగా ఉంది. ఇక అంటే 18.1%తో తెలంగాణలో మహిళా భాగస్వామ్య రేట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది మనకి. ఇది ఇలాంటి క్వశ్చన్లు చాలా అడుగుతారండి మిమ్మల్ని. ఏదో డైరెక్ట్ క్వశ్చన్లు అడిగే అవకాశాలు ఏం లేవు, ఇట్లాంటివి చాలా అడుగుతాడు. గ్రూప్ 2లో చాలా కఠినంగానే ఉంటాయి కాబట్టి కంపల్సరీగా మీరు ఇవన్నీ చూడాల్సిందే. ఇక ఇది నేను ఒక పటం దాంట్లోంచి మన అవుట్లుక్లోంచి తీసుకొని సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోంచి తీసుకొని మీకు పెట్టాను. ఇది గ్రామీణ పట్టణాల వారీగా తెలంగాణ మరియు అఖిల భారత కార్మిక శక్తి భాగస్వామ్య రేటు 2022-23కి సంబంధించింది ఇచ్చారు. ఇక్కడ చూడండి మొత్తం ఎల్ఎల్, రూరల్, గ్రామీణము, అర్బను, తర్వాత ఓవరాల్ ఎట్లా అనేది మొత్తం ఇచ్చారు. ఒకసారి మీరు చూసుకుంటే దీన్ని బట్టి మీకు ఈజీగా గుర్తుండిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్, ఈ ప్రకటనలో ఏవి సరైనవి? తెలంగాణలో మొత్తం పనిచేసే వయోజనుల్లో వ్యవసాయ రంగం నుంచి 62.4% మందికి ఉపాధి కల్పిస్తూ అన్ని రంగాల్లో అతిపెద్ద జీవనోపాధిని కల్పించే రంగంగా నిలిచింది. తెలంగాణలో వ్యవసాయ రంగం అనేది 62.4% మందికి ఉపాధి కల్పిస్తూ అన్ని రంగాల్లో అతిపెద్ద జీవనోపాధిని కల్పించే రంగంగా నిలిచింది. బి వచ్చేసరికి ఆ తర్వాత సేవలు, పారిశ్రామిక రంగము వరుసగా 23.6, 12%గా నిలిచాయి అన్నది ఇక్కడ ఏఎన్ బి. వీటిలలో ఏది కరెక్ట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి సమాధానాలు ఏ సరైనది కాదు, ఏ సరైనది బి కాదు, ఏ తప్పు బి సరైనది, రెండు సరైనవి కావు, రెండు సరైనవి, ఇలా ఆప్షన్స్ అనేవి మనం ఇచ్చాము. ఇందులో సి రెండు కూడా సరైనవి కావు, రెండు స్టేట్మెంట్లు తప్పుగానే ఇచ్చారు. అవి కరెక్ట్ ఏంటనేది ఇక్కడ చూద్దాం. తెలంగాణలో మొత్తం పనిచేసేటువంటి వయోజనుల్లో వ్యవసాయ రంగంలో 47.3% మందికి ఉపాధి కల్పిస్తూ అన్ని రంగాల్లోకి అతిపెద్ద జీవనోపాధిని కల్పించే రంగంగా మారింది. వ్యవసాయ రంగంలో 47.3% మంది ఉపాధులు పని చేస్తున్నారు అన్నమాట. ఆ తర్వాత సేవల రంగంకి వచ్చేసరికి 33% మంది పనిచేస్తున్నారు. పరిశ్రమల రంగంలో 19.7% మంది ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ భారతదేశానికి తర్వాత తెలంగాణకి మధ్య డిఫరెన్సెస్ అని ఇచ్చాం చూడండి. ఆల్ ఇండియాలో 45.8 అగ్రికల్చర్ మీద ఉంటే తెలంగాణలోకి వచ్చేసరికి 47.47.3 అగ్రికల్చర్లో ఉన్నారు. తర్వాత ఇంకోటి ఆల్ ఇండియాలో ఇండస్ట్రీస్లోకి వచ్చేసరికి ఆల్ ఇండియా లెవెల్లో 25.3 ఉంటే తెలంగాణలో 19.7 మాత్రం ఉన్నారు. అంటే మన దగ్గర రెండు కూడా ఇది అగ్రికల్చర్లో మన దగ్గర ఎక్కువే ఉన్నారు, పారిశ్రామిక రంగంలో మాత్రం చాలా తక్కువగా ఉన్నారు. ఇక ఆల్ ఇండియా అంటే మన దగ్గర పరిశ్రమల కంటే కూడా అటు బీహార్ కానీ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర అటు పరిశ్రమలు ఎక్కువ ఉంటాయి కదా, పశ్చిమ బెంగాల్లో కూడా పరిశ్రమలు ఎక్కువ ఉంటాయి అలా అందువల్ల. అయితే ఇంకా ఆల్ ఇండియాకి వచ్చేసరికి 28. సర్వీస్ సెక్టార్లో 28.9 ఉంటే తెలంగాణలో 33% ఉన్నారు, 33% ఉన్నారు. అంటే మన దగ్గర సర్వీస్ సెక్టర్ ఎక్కువ ఉంది, ఐటీ ఎక్కువ ఉంది కదా మన దగ్గర, బెంగళూరు కంటే కూడా మనమే హైయెస్ట్. అందువల్ల సర్వీస్ సెక్టర్ ఎక్కువ ఉంది కాబట్టి మన దగ్గర 33% మంది పనిచేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్, తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి ఎక్కువగా ఓటాన్ అకౌంట్కి సంబంధించి అడగరు, ఏమో పొరపాటున అడుగుతారేమో ఒక్క క్వశ్చన్ మాత్రం దీన్ని ప్రిపేర్ చేసి ఇచ్చాను. ఎందుకంటే అసలు బడ్జెట్ వచ్చిన తర్వాత ఇంకా ఓటాన్ అకౌంట్తో పని లేదు, కానీ దాంట్లో ఇచ్చాడు, అవుట్లుక్లో ఇచ్చాడు కదా, ఒక క్వశ్చన్ ఇద్దాంలే అని చెప్పి ఇచ్చాను అనమాట. తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించింది ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి? ఇక్కడ ఏ వచ్చేసరికి అభయహస్తం 6 హామీల కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి 53,196 కోట్లు కేటాయించింది. బి వచ్చేసరికి 2024-25 బడ్జెట్ కేటాయింపుల్లో ఎక్కువగా పంచాయతీరాజు తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖకు 40,080 కోట్లు కేటాయించారు. అలాగే సి బడ్జెట్లో వ్యవసాయానికి 19,746 కోట్లు, నీటిపారుదల రంగానికి 28,024 కోట్లు కేటాయించారు. ఇట్లో ఏ బి కరెక్టు, ఏబీసీ కరెక్టు, బీసీ కరెక్టు, ఓన్లీ ఏ కరెక్టు. అంటే ఇది ఏబీసీ 3 కూడా సరైనవే అనమాట. ఇంకా ఇది కాకుండా 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మనకి 21,874 కోట్లు షెడ్యూల్ కులాల సంక్షేమానికి, 13,313 కోట్లు షెడ్యూల్ తెగలకి, 8,000 కోట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమానికి, 2,262 కోట్లు అల్పసంఖ్యాక వర్గాలు అంటే మైనార్టీలకి కేటాయించారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రకటనలో ఏవి సరైనవి కావు? స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి ఇచ్చాము, వీటిలో ఏవి సరైనవి కావని ఇచ్చాము. అంటే సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వానికి బడ్జెట్ మరియు బడ్జెటేతర రుణాల సేవల భారము విపరీతంగా రుణాల
భారం విపరీతంగా పెరిగి ఇప్పుడు 2023-24లో రాష్ట్ర రెవెన్యూ రాబడిలో 34% రుణాలకే వినియోగిస్తున్నారు. 2023-24లో ఉద్యోగులకు జీతాలు పెన్షన్లకు మరో 30% వినియోగిస్తున్నారు. అంటే పోయిన సంవత్సరంకి చెప్పింది కాబట్టి సోషియో ఎకనామికల్లో దీంట్లో రాష్ట్ర రెవెన్యూ రాబడిలో 34%లో 34% రుణాలకు ఇస్తుంటే ఇంకా 30% మిగిలినటువంటి 35% ఉద్యోగులు జీతాలు పెన్షన్లకి ఇస్తున్నారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. బి స్టేట్మెంట్ వచ్చేసరికి ఈ పరిస్థితుల్లో పేద వర్గాలకు ఉద్దేశించిన సంక్షేమ కార్యక్రమాలకు ఆర్థికాభివృద్ధికి తర్వాత అభివృద్ధి కార్యక్రమాలకు తక్కువ కేటాయింపులు చేయాల్సి వస్తుంది. అందువల్ల జీతాలకి తర్వాత రుణాలు చెల్లించడానికి అసలు ప్లస్ వడ్డీలు చెల్లించడానికి ఎక్కువ మొత్తం పోతుంటో ఇక్కడ పేద వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలకి నిధులు ఎక్కువ కేటాయించలేకపోతున్నాం అనేది ఈ రెండు స్టేట్మెంట్లు బట్టి సారాంశం అనమాట. దీంట్లో ఏది కరెక్టు అంటే స్టేట్మెంట్ ఏ మరియు స్టేట్మెంట్ బి రెండూ కూడా సరైనవే. ఇది రెండు కూడా సరైనవి. మనకి మొత్తం బడ్జెటేతర రుణాలు ఈ సేవలు విపరీతంగా పెరిగిపోయినాయి. దానివల్ల మనకి 2023-24 పోయిన రాష్ట్ర రెవెన్యూ రాబడి చూసుకుంటే దాంట్లో 34% రుణాలకు వడ్డీలకే కేటాయించారు. తర్వాత ఉద్యోగులకు జీతాలు పెన్షన్లకేమో మరో 30% కేటాయించారు. దాంతో పేద వర్గాలకి సంక్షేమ కార్యక్రమానికి అభివృద్ధి కార్యక్రమాలకి తక్కువ కేటాయింపులు చేయాల్సి వస్తుంది. ప్లస్ అప్పులు తీసుకురావడం కూడా ఇందుకే కారణం అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారము రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో వస్తున్న రాబడికి సంబంధించి 2022-23 అది ఈ కింది వాటిని జతపరచండి. రాష్ట్ర వస్తువులు మరియు సేవల పన్ను SGST, ఇది GSTలో SGST ఉంటుంది స్టేట్ వాటా అది. తర్వాత మోటార్ వాహన పన్ను, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, తర్వాత అమ్మకం పన్ను, రాష్ట్ర ఎక్సైజ్ పన్ను. వీటిలో ఏవి కరెక్ట్ అంటే ఇక్కడ ఫిగర్స్ ఇచ్చాము. 12,373 కోట్లు, 17,442 కోట్లు, 26,974 కోట్లు, 4,381 కోట్లు, 5,243 కోట్లు, 28,917 కోట్లు. ఏది హైయెస్ట్గా వస్తుంది మీరు గమనించారు ఎప్పుడన్నా? మనకి SGST వస్తుందా, మోటార్ వాహనాల పన్ను వస్తుందా, స్టాంపుల రిజిస్ట్రేషన్ వస్తుందా, అమ్మకం పన్ను వస్తుందా, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మందు వస్తుందా అంటే ఇది ఏ కరెక్ట్ అనమాట. SGST కింద GSTలో స్టేట్ వాటా దాని కింద 28,917 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వస్తుంది. ఇంకా 2D మోటార్ వాహనాల పన్నుల మీద 4,381 కోట్లు వస్తుంది. 3A స్టాంపులు రిజిస్ట్రేషన్ల మీద 12,373 కోట్ల రూపాయలు వస్తుంది. 4C అమ్మకం పన్ను మీద సేల్స్ ట్యాక్స్ మీద 26,974 కోట్ల రూపాయలు వస్తుంది. తర్వాత రాష్ట్ర ఎక్సైజ్ పన్ను మీద 5B 17,482 కోట్ల రూపాయలు వస్తుంది. ఈ గుర్తుపెట్టుకోవాలండి, వస్తాయి కంపల్సరీగా. ఇక్కడ ఇచ్చాను చూడండి. SGST, సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు, మోటార్ వెహికల్ ట్యాక్స్, ఈ డిఫరెన్సెస్ కూడా ఇచ్చాను చూడండి. 2020-21 కట్లు వచ్చినాయి, తర్వాత 21-22 కట్లు వచ్చినాయి. అట్లా మొత్తం ఆ లెక్క అంతా ఇచ్చాను, ఒకసారి చూసుకోండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్, 276.95 లక్షల ఎకరాలు అంటే 112.08 లక్షల హెక్టేర్లకు పైగా భౌగోళిక విస్తీర్ణంతో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎన్నో అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. 12, 11, 3, 5 ఎన్నో అతిపెద్ద రాష్ట్రం మంది అంటే మంది 11వ అతిపెద్ద రాష్ట్రము. 276.95 లక్షల ఎకరాలు అంటే 112.08 లక్షల హెక్టేర్లకు పైగా భౌగోళిక విస్తీర్ణం అనేది తెలంగాణకి ఉంది. ఇది 11వ రాష్ట్రం మంది. ఇక 276.9 లక్షల ఎకరాల పైగా భౌగోళిక విస్తీర్ణంతో తెలంగాణ రాష్ట్రం దేశంలో 11వ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. అలాగే 2022-23లో 52.61% భూమి నికర సాగు విస్తీర్ణం కింద ఉంది. 24.7% అటవీ విస్తీర్ణం కింద ఉంది. 7.62% వ్యవసాయేతర వినియోగానికి వాడుతున్న భూమి ఉంది. 5.78% తాత్కాలిక బీడు భూమి ఉంది. తర్వాత 5.42% బీడు ప్లస్ సాగుకి యోగ్యం కాని భూమి ఉంది, అంటే కొండలు గుట్ట లాంటివి. ఇక మిగిలిన 3.87% సాగుకు యోగ్యమైన వృధా భూమి ఉంది. శాశ్వత పచ్చిక బయళ్ళు, ఇతర గడ్డి భూములు అనేవి ఉన్నాయి. ఈ ప్రకటనలో ఏది తప్పు? 1. 11వ వ్యవసాయ గణన 2021-22 ప్రకారం రాష్ట్రంలో మొత్తం నిర్వహణలో ఉన్న కమతాల సంఖ్య 70.60 లక్షలు. వీటి మొత్తం విస్తీర్ణం 63.12 లక్షల హెక్టేర్లు. ఇక రెండోది ఈ భూకమతాల్లో
దాదాపు 91.4% కమతాలను సన్న చిన్నకారు రైతులు కలిగి ఉన్నారు. ఇది మొత్తం విస్తీర్ణంలో 68.2%, 43 లక్షల హెక్టార్ల భూమి అనేది సన్న చిన్నకారు రైతుల చేతిలో ఉంది. తర్వాత అంటే పెద్ద రైతులు తక్కువ మంది ఉంటారు, మన దగ్గర 30% మందే ఉన్నారు, 32% మంది. ఇక వ్యవసాయ గణన మూడోది ఏంటంటే వ్యవసాయ గణన 2011-12 ప్రకారము రాష్ట్రంలో సగటు కమత పరిణామము 0.59 హెక్టార్లుగా ఉంది. 2015-16లో ఉన్న 1 హెక్టార్ పరిమాణం నుంచి పడిపోయింది అనేది 3 స్టేట్మెంట్లు ఇచ్చి ఏది తప్పన్నాము. ఇందులో ఏది తప్ప అంటే మూడోది తప్పు, అంటే 59 కాదు, అది 2015-16లో మనకి సగటు హెక్టార్ అంటే తెలుసు కదా మీకు, రైతులకి మొత్తం రైతులని డివైడ్ చేస్తే ఒక్కొక్కరికి కనీసం 1 హెక్టార్ భూమి అయినా ఉండేది. ఎప్పుడు 2015-16 భూముల్లో సగటున 1 హెక్టార్ భూమి ఉండేది, అది కాస్త 0.89 హెక్టార్లకి పడిపోయింది. అంటే మనకి జనరల్గా ఏమవుతుందంటే మనకి వీళ్ళు కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ విడిపోతారు కదా, విడిపోయిన వాళ్ళు ఎవరికాళ్ళు పంచుకుంటారు కదా, ఆ భూములు పంచుకున్నప్పుడు అప్పుడు దాని సగటు విస్తీర్ణం అనేది తగ్గిపోతూ ఉంటుంది. వ్యవసాయ గణన 2021-22 ప్రకారం రాష్ట్రంలో సగటు భూకమత పరిణామము 0.89 హెక్టార్లు అనేది ఉన్నది. 2015-16లో 1 హెక్టార్ పరిణామం నుంచి అది పడిపోయిందనమాట. ఇంకా తెలంగాణలో అత్యధిక సగటు భూకమతం కలిగిన మొదటి 5 జిల్లాలను గుర్తించండి. అత్యధికం నుంచి అత్యల్పానికి ఇది గుర్తించండి. కొమరంభీము, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాదు, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లా అత్యధిక సగటు భూకమతం కలిగి ఉన్నటువంటి జిల్లాలు వరుసగా గుర్తించమని అడిగితే డి అనేది ఆన్సర్ అని ఇచ్చారు. ఇక్కడ CABED, సి అంటే ఆదిలాబాద్ ఫస్ట్ ఉంది, అత్యధికంగా ఉంటుంది. తర్వాత వచ్చేసరికి కుమరంభీంలో అత్యధికంగా ఉంది, అంటే అక్కడ తక్కువ డివిజన్ అనేది తక్కువగా ఉంది. బి వచ్చేసరికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా అంతే ఉంది. ఈ 3 కూడా ఇవి గిరిజన డామినేటెడ్ ఏరియాలు, గిరిజన ఏరియాలు కాబట్టి. తర్వాత ఈ వచ్చేసరికి జోగులాంబ, గద్వాల జిల్లా, డి నారాయణపేట లాస్ట్ అనమాట. ఆదిలాబాదు, కుమరంభీము, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తర్వాత జోగులాంబ, తర్వాత నారాయణపేట. ఇవి అనేది అత్యధిక సగటు భూమి కమతం కలిగినటువంటి మొదటి 5 జిల్లాలు. ఇక్కడ తెలంగాణలో అత్యల్ప సగటు భూకమత పరిణామం ఉన్న జిల్లాల్లో మెదక్కు లాస్ట్ అనమాట, 0.60 మాత్రమే ఉంది. ఆదిలాబాద్కి వచ్చేసరికి 1.53 ఉంది, కుమరంభీంకి 1.39 ఉంది, భద్రాద్రి కొత్తగూడానికి 1.30 ఉంది, జోగులాంబకి 1.08 ఉంది, నారాయణపేటకి 1.03 ఉంది. అంటే మన తెలంగాణ సగటు కన్నా కూడా ఇవి చాలా ఎక్కువగా ఉంది. తెలంగాణ సగటు 0.89 కదా. ఇది జిల్లాల వారీగా సగటు భూకమటాలు అనేది ఇక్కడ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. ఆదిలాబాదు 1.53, కుమరంభీం 1.39, అంతే వచ్చినాయా, తేడా వచ్చినాయి అంతే, ఓకే. ఇక ఇట్లా జోగులాంబ, గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, నిర్మలు అన్నిటికంటే తక్కువ మెదక్లో 0.60 మాత్రమే ఉంది. దానికంటే కామారెడ్డిలో 0.73 అనేది ఉన్నది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ప్రధాన పంటల ఉత్పత్తికి సంబంధించి ఈ కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. 1, 2022-23లో తెలంగాణ మొత్తం వ్యవసాయ ఉత్పత్తి 414 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే ఇందులో వరి, పత్తి, మొక్కజొన్న ప్రధాన పంటలుగా ఉన్నాయి. రెండోది, రాష్ట్రంలో 122.45 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. 258 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం అనేది ఉత్పత్తి అయ్యింది. ఇంకా మూడోది, పత్తి 50.09 లక్షల ఎకరాల్లో పెంచారు. 30.59 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అనేది వచ్చింది. ఇక 4th పాయింట్, మొక్కజొన్న 12.74 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఇక్కడ 28.65 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అనేది వచ్చింది. ఇది 4 స్టేట్మెంట్లలో ఏవి సరైనవి గుర్తించాలి. ఇందులో అన్నీ కూడా సరైనవి. అంటే 2022-23లో తెలంగాణ మొత్తం వ్యవసాయ ఉత్పత్తి 414 లక్షల మెట్రిక్ టన్నులు అయింది. ఇందులో వరి, పత్తి, మొక్కజొన్న ప్రధాన పంటలుగా మనకి తెలంగాణలో ఉన్నాయి. ఇక రాష్ట్రంలో 122.45 లక్షల ఎకరాల్లో వరి సాగు అనేది అవుతుంది. 258 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యము ఇక్కడ ఉత్పత్తి అయింది. ఇక పత్తి వచ్చేసరికి 50.03 లక్షల ఎకరాల్లో పెంచారు. 30.59 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అనేది వచ్చింది. ఇక మొక్కజొన్న 12.74 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే 28.65 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అనేది వచ్చింది. ఇది ఇక్కడ దీనికి సంబంధించి ఎకరానికి
ఏది ఎంత పండుతుంది అనేది ఇచ్చాము. ఇది కూడా అడిగే అవకాశాలు ఉన్నాయండి. తెలంగాణలో ఎకరానికి వరి 2168 కిలోలు పండుతుంది. 2168 కిలోలు తెలంగాణలో ఎకరానికి వరి పండుతుంది. మొక్కజొన్న వచ్చేసరికి 2249 కిలోలు పండుతుంది. కందులు శనగలు వచ్చేసరికి 634 కిలోలు పండుతున్నాయి. ఇక మిగతాయి కూడా ఇచ్చాం. ప్యాడీ, మెయిజ్, రెడ్ గ్రాము, కందిపప్పు ఎంత 357 ఉంది ప్రస్తుతం. ఇప్పుడు 357 కిలోలు పండుతుంది ఎకరానికి. అలా ఇవన్నీ ఇచ్చాము. వీటిని కూడా ఒకసారి చూసుకోండి. ఏమో ఏ పొట్టలో ఏ పాముందో ఏదైనా చదవటం బెటర్ కదా. తర్వాత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన PMFBYకి సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి కావు. ఒకటి, తెలంగాణ ప్రభుత్వం గతంలో నిలిపివేయబడిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన PMFBY పథకాన్ని వానాకాలం ఖరీఫ్ 2024 నుంచి తిరిగి అమలు చేయాలని చూస్తోంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది అయితే. 2, సార్వత్రిక పరిధి అంటే నోటిఫైడ్ ఏరియాల్లో ఉన్న అన్ని నోటిఫైడ్ పంటలు పండించే రైతులు ఈ బీమా పరిధిలోకి చేరుస్తారు. 3వది, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ప్రీమియంను రైతులు ప్రభుత్వం చెరిసగం భరిస్తాయి. ఇందులో ఏది కరెక్ట్ అనేది ఏ ప్రకటనలు సరైనవి కావు అని చెప్పేసి మనం ఇచ్చాము. ఇందులో ఆన్సర్ వచ్చేసరికి ఇది 3వది అనేది సరైనది కాదు. బి అనేది తప్పనమాట. అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ప్రీమియంని రైతులు ప్రభుత్వము చెరిసగం భరాయిస్తారనే తప్పు. ప్రభుత్వమే మొత్తం భరాయించడానికి ఒప్పుకుందనమాట. అది అందువల్ల 3వది తప్పు. నెక్స్ట్ ఇంకా ఇది ఈ ఎకనామిక్స్ సంబంధించి ఇంకొక వీడియోలు చాలా అవుతాయి. 300 పేజీలు ఉంది అది. దాంట్లో చాలా మంచి పాయింట్లు వస్తాయి ఎకనామిక్స్ సంబంధించి. తర్వాత మనకి ఇంకా ఎవరైనా గ్రూప్ 2 కోర్సులో జాయిన్ అయిపోతే తక్కువ టైం ఉంది కాబట్టి వెంటనే జాయిన్ అయిపోయింది ఎక్సలెన్స్ సిరీస్లో. ఈ 150 రూపాయలు 1 మంత్ అది అయిపోయింది, ఆప్షన్ అయిపోయింది. ఇప్పుడు 250 రూపీస్ 6 మంత్స్ ఆప్షన్ నడుస్తుంది. తీసుకోండి, నష్టమే ఉంది. 250 రూపీస్ కదా మీరు పెట్టేది, ఎక్కువేం పెట్టట్లేదు కదా. ప్లస్ మీకు ఏంటి 6 నెలలు వస్తుంది. రేపు వచ్చే నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా మీరు ప్రిపరేషన్ అవ్వడానికి ఉంటుంది కదా. కొంచెం 1 ఇయర్ తీసుకుంటే ఇంకా మంచిది కదా. 450 రూపీస్. నేను జనవరి తర్వాత ఎలాగో పెరుగుతాయి రేట్లు. జనవరి తర్వాత మొత్తం మోడల్ మొత్తం ఇవన్నీ మారిపోతాయి. ఆల్రెడీ ఉన్న దాంట్లో కూడా ఇప్పుడు మీరు జాయిన్ అయినా సరే జనవరి తర్వాత కొంచెం కొత్త టెస్టులు మొత్తం ఇంకా యాడ్ అయిపోతాయి అనమాట. కొత్త అన్ని ఫిగర్స్ కూడా మారిపోతాయి. అందువల్ల జాయిన్ అయిన వాళ్ళు 1 ఇయర్కి జాయిన్ అవ్వండి. మీకు మంచి నెక్స్ట్ ఇయర్ కూడా రాసుకోవడానికి వీలుంటుంది. జనవరి తర్వాత ఎలాగో పెరుగుతాయి కాబట్టి. ఇక ఇంకోటి ఏంటంటే లెసన్ వైజ్ మాక్ టెస్టులు ఉన్నాయి మన దగ్గర, డైలీ టెస్టులు ఉన్నాయి, మారథాన్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు నడుస్తున్నాయి. ఆల్రెడీ గ్రూప్ 3కి పెట్టినవి ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు గ్రూప్ 2కి వీడియో పెడుతున్నాము. ఇక లేటెస్ట్ ఎకానమీ అప్డేట్స్ నిన్న ఒకళ్ళు ఫోన్ చేసి చెప్పారు, నాకు అడిగారు లేటెస్ట్ ఎకానమీ మిగతా యాప్లలో లేవు, మీ దగ్గర ఉన్నాయా అని. నేను ఇచ్చేది మొత్తం లేటెస్ట్ ఎకానమీ ఇస్తున్నా. మీకు ఈ వీడియోలో ఇచ్చేటువంటి ఎకానమీకి, ఇండియన్ ఎకానమీ కానీ, తెలంగాణ ఎకానమీ అవుట్లుక్ కానీ, తెలంగాణ బడ్జెట్లు కానీ, తెలంగాణకి సంబంధించినటువంటి కొత్త ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా టెస్టుల నుంచి తీసిచ్చినవే. టెస్ట్లలో ఆల్రెడీ వీటిని నేను ఇచ్చిన డైలీ టెస్ట్లలో ఇవన్నీ కూడా ఉన్నాయి. దాంట్లోంచి తీసి కొంచెం పాయింట్లు యాడ్ చేసి మీకు ఇస్తున్నా, ఈ వీడియోల రూపంలో ఇస్తున్నా. కాబట్టి మీరు దాంట్లో ఒకవేళ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, నిన్న ఫోన్ చేసిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అనమాట. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇది తెలుగులో చెప్తున్నా కాబట్టి ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం టెస్ట్లలో దొరుకుతుంది. ఇది దీంట్లో చూస్తే అర్థమైతే ఓకే, ఇది కూడా వినొచ్చు. టెస్ట్లలో అయితే కంపల్సరీగా దొరుకుతుంది కాబట్టి టెస్టులు రాసుకుంటే మీకు సరిపోతుంది అనమాట. కంపల్సరీగా దీంట్లో జాయిన్ అవ్వండి. నేను ఆల్రెడీ నవంబర్ 20 నుంచి మనకి డిసెంబర్ 12 వరకు కూడా పెట్టేటువంటి టెస్ట్ల షెడ్యూల్ అన్నీ కూడా ఇచ్చేసాను. ఇవాళ టెస్ట్ కూడా 7 PM పెట్టేశాను. అన్నీ రెగ్యులర్గా అట్లా నడుచుకుంటూ పోతాయి. ఎప్పుడన్నా ఏదైనా నాకు ప్రాబ్లం వచ్చినా, ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా నేను ముందుగానే ఇన్ఫామ్ చేస్తాను. ఆ ప్రాబ్లం ఏం రాలేదు ఇప్పటివరకు. పోయిన మన గ్రూప్ 3లో కూడా 7 గంటలు పెట్టాల్సింది కొంచెం 7:30కో 8:00కో ఒకసారి 2 సార్లు పెట్టాను అంతే. 2 times 1 or 2 times అంతే. దాదాపుగా అన్ని టెస్టులు ముందుగానే పెట్టేసుకుంటుంటాను. నేను కొంచెం ముందుగానే ఉంటాను ఈ విషయంలో. ఎందుకంటే నేనే ఈ షెడ్యూల్ నా కోసం వేసుకున్నట్టే ఒక రకంగా. ఎందుకంటే నేను దాని ప్రకారం ఫాలో అయ్యి ముందుగానే తయారు చేసి పెట్టేసుకుంటా వాటిని. అది అందుకనే మీరు కంపల్సరీగా TGPSC గ్రూప్ 2 ఎక్సలెన్స్ సిరీస్లో జాయిన్ అయిపోండి. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది బుక్స్ అడుగుతున్నారు. JRO లేదా VRO పోస్టులు పెడితే ఎట్లా, లేకపోతే గ్రూప్ 3కి కానీ గ్రూప్ 4 కానీ కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు అడుగుతారు. ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ 2 రాసేవాళ్ళు ఎవరు కూడా కొత్త పుస్తకాలు ఏం కొనొద్దు ఒక్కటి కూడా. వీళ్ళు అడుగుతున్నారు. ఇంకా TG ఎగ్జామ్స్, గౌట్ ఎగ్జామ్స్కి ఎవరు ప్రిపేర్ అయిన వాళ్ళైనా సరే ఒక పుస్తకాలను నేను కొన్ని సజెస్ట్ చేశాను. GS అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది. ఈ కింద మీరు నేను వీడియో చూస్తున్నారుగా, వీడియోలో లెఫ్ట్ సైడ్లో వ్యూ ప్రొడక్ట్స్ అని ఉంటుంది. అక్కడ కానీ
లేకపోతే కింద కానీ కొన్ని ప్రొడక్ట్స్ నేను యాడ్ చేసి ఉంచాను. వాటిల్లో మీకు ఇష్టమైంది కాదు, దాంట్లో ఇవి కూడా పెట్టాను, ఏది మన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా పెట్టాను. అది కూడా ఆ బుక్ కూడా మస్ట్గా కొనాలి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కానీ తెలుగు మీడియం వాళ్ళు కానీ మీ బుక్స్తో పాటు మెంటల్ ఎబిలిటీ జనరల్ స్టడీస్తో పాటు ఆ బుక్ కూడా కంపల్సరీ కొనుక్కోండి. అంటే ఇదివరకు మనకి పుస్తకాలలో ఎట్లా వచ్చినాయి, ఇదివరకు క్వశ్చన్ పేపర్ ఎట్లా వచ్చినాయి అనేది అవగాహన వస్తుంది కాబట్టి అది కూడా కంపల్సరీ కొనుక్కోండి. లాస్ట్ మరోసారి చెప్తున్నా, 2 గంటలకి 2 PM MCQs కూడా మనం స్టార్ట్ చేసాము. 7 PM కాదు, ఇక్కడ భారత యుద్ధ విన్యాసాలని 2024లో మనకి ఏ దేశాలతో ఏ మిలిటరీ ఎక్సర్సైజ్, నేవీ ఎక్సర్సైజ్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఏ దేశంతో జరిగితే దేన్ని అంటారు అనేది యుద్ధ అభ్యాస్ ఉంది, ఇంకా ఏవో చాలా మంచి పేర్లు ఉన్నాయి. అవన్నీ మొత్తం నేను అన్నీ ఇచ్చాను, ఆ వీడియో ఇచ్చాను చూడండి. ఇంకా రెండో వీడియో ఉంది, దీనికి మళ్ళీ 2 గంటలకు ఇస్తాను. ప్రతిరోజు 2 గంటలకు కూడా వీడియో అనేది వస్తుంది. మీరు ఇచ్చే ఆదరణ బట్టి ఈ వారం మొత్తం ఇస్తాను. మీరు 2 గంటలకి వీడియో ఎవరు చూడలేదు అనుకుంటే నేను 7 PM వరకే వీడియో ఇవ్వగలుగుతాను. ఎందుకంటే మీ దగ్గర నుంచి వచ్చే ఆదరణ బట్టే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ పెట్టిన ఈ వీడియో అయితే చూడలేదు సరే, ఫస్ట్ రోజు కాబట్టి చూడలేదాం అనుకున్నా, తక్కువ మంది చూశారు, చూడండి ఒకసారి. ఓకే, ఇది ఇవాళ వీడియో. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ప్లస్ చూసిన వాళ్ళు ఆల్రెడీ మీరు ఇదైన వాళ్ళు, సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు లైక్ బటన్ కొట్టండి, అదొక్క పని చేసి పెట్టండి. థ్యాంక్ యూ, బై.